హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ సత్యన్ మాట్లాడుతున్నా. పులిహోరతో అయితే మీ ముందుకు వచ్చేసిన పులిహోర వీడియో అయితే తీసుకొచ్చిన. ఇప్పుడైతే సమ్మర్ కదా, మామిడికాయలు అయితే ఫుల్గా దొరుకుతాయి మనకు. నేను మామిడికాయ పులిహోర చేసిన మీకు చూపించాలన్నట్టయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా అండి. ఈ పులిహోర కోసం అయితే శనగలు అయితే నల్ల శనగలు ఒకరోజు ముందే నానబెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసి అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నా. అన్నం వండిన తర్వాత అన్నంలో అయితే అవి వేసేసిన అండి శనగలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడయిన తర్వాత పల్లీలు శనగపప్పు అయితే వేసుకొని అవైతే దూరగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడనీయొద్దు, మాడితే అయితే మొత్తం చేదొస్తుంది, తినబుద్ధి కాదు పులిహోర. అవి దూరగా వేగిన తర్వాత అయితే మనము అన్నంలో అయితే వేసేసుకోవాలండి. నేనైతే అన్నంలో అవి ముందే వేసేసుకున్న. మామిడికాయ ముద్ద వేయింపేటప్పుడు అయితే ముద్దలో వేగిన తర్వాత ఆ ముద్ద ఇందులో వేసి మనం ఫ్రై చేసినట్టయితే పల్లీలు వేయించినవి కూడా మెత్తగా అయిపోతాయి. అందుకే సపరేట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు అయితే వేయించినాం కదా, అదే గిన్నెలో అయితే జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేసుకున్నానండి. అవి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కారానికి తగ్గట్టు అయితే ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే 3-4 వేసుకున్నా అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. ఇప్పుడు పులిహోరకు సరిపోను పచ్చిమిర్చి అండి, నేను మూడు పచ్చిమిర్చి అయితే పొడుగ్గా చీర అయితే వేసేసుకున్నా చూడండి. తర్వాత పచ్చిమిర్చి వేసినాక కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత మనం ఏదైతే మామిడికాయ ముద్ద నూరుకున్నామో ఆ ముద్ద కూడా ఆ పోసుల్ని వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది తురుముకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే మా పిల్లలు కొంచెం నారల్లా తగులుతాయి కదా, వాళ్ళు తినరు అన్నట్టు నేనైతే ఇట్లా ముద్ద నూరుకున్నా. ఏదో బాధపడైతే పిల్లలకు తినిపించాలి కదా, నా ఆలోచన అయితే అదే. మీరు కూడా మీ పిల్లలు ఎట్లా ఇష్టపడతారో అట్లయితే చేయండి. ఇప్పుడైతే ఇంగువ అండి, ఇంగువ అయితే కంపల్సరీ వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేస్తాను ప్రతి దాంట్లో, చార్లలో ఇట్లా నేను వేస్తాను, నాకు చాలా ఇష్టం. ఇంగు వేసిన తర్వాత పసుపు అండి, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నం అయితే ఉడికించేసుకొని శనగలు పల్లీలు శనగపప్పు ఇవన్నీ అయితే వేసుకున్నాం కదా, అందులో కొద్దిగా ఒక సగం స్పూన్ అంతా షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. షుగర్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, కంపల్సరీగా అయితే షుగర్ ఉండాలి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం పసుపు వేసుకొని ఈ ముద్ద అయితే ఒక 10-15 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయిన తర్వాత. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నంలోకి అయితే ఈ ముద్ద అయితే వేసుకొని కలుపుకోవాలండి, చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే మనకు మామిడికాయలు చాలా దొరుకుతాయి కదా, చింతపండు అయితే అవాయిడ్ చేయండి, నిమ్మకాయ కూడా, ఎందుకంటే మనకు అవి ఎప్పుడైనా ఉంటాయి. మామిడికాయలు అయితే మనకు సమ్మర్ తర్వాత అయితే కష్టము దొరికేది, మనం మార్కెట్లలోకి వెళ్తేనే దొరుకుతాయి. ఓకేనా అండి, నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కన్నా కావాలనుకుంటే ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి. కుకింగ్ వీడియోస్ అయినా ఏవైనా సరే నేనైతే చేసి మీకైతే చూపిస్తాను, నేనైతే మాట ఇస్తున్నా మీకు. ఓకేనా అండి, ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తా. ఓకేనా, బాయ్ అందరికీ.